Hello, welcome to Nandi. Let's discuss today's current affairs. ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దామనండి. పర్టికులర్గా సెడిషన్ లా గురించి నాంది ఒక వీడియో చేసింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఆదివాసులు ఆ ట్రైబల్ పీపుల్ అనగానే ఇమ్మీడియట్గా మనకి గుర్తు వచ్చేది వాళ్ళ ట్రెడిషన్ అండ్ డిఫరెంట్ కల్చర్ అండ్ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ డ్యాన్స్ పెయింటింగ్స్ ఆర్ వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు. వీటిని బట్టే డిఫరెంట్ ట్రైబల్ పీపుల్స్కి రికగ్నిషన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ముప్పు ఏంటి అని అంటే మోడర్న్ సొసైటీ వల్ల యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్రెడిషన్ అండ్ కల్చర్ని ఫాలో అవ్వాలి అనుకోవట్లేదు. మేబీ దే హ్యావ్ డిఫరెంట్ కెరియర్స్ ఆర్ దే వాంట్ టు గో టు ద సిటీస్ ఆర్ ఎనీథింగ్. ద రీజన్స్ మే బీ వాట్, బట్ వాళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో అలాంటి ట్రెడిషన్ అండ్ కల్చర్ని పునరుద్ధరించాలని చాలామంది ట్రైబల్ పీపుల్ డిఫరెంట్ టైప్స్లో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఒక ట్రైబ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళే సవారా ట్రైబ్. వీళ్ళు శ్రీకాకుళం సైడ్లో ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు ఈ పునరుద్ధరించే ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఏంటి అంటే ఎడిసింగే అని అంటారు. జనరల్గా ట్రైబల్ ఫెస్టివల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఈ సవారా ట్రైబ్ మామిడి పండుగ అంటే ఉగాది అండ్ డిఫరెంట్ మ్యారేజెస్ అండ్ మనం ఫోర్ ఫాదర్స్కి పిండాలు పెడతాం కదా, అలాగే వీళ్ళు ఆగం ఫెస్టివల్స్ అని చేసుకుంటారంట. డెత్ యానివర్సరీ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇలా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఫెస్టివల్స్లో వాళ్ళు ఇలా మడ్ వాల్స్ పైన పెయింటింగ్స్ చేస్తారు. ఏమేమి యూస్ చేసి? వర్మీలియన్ అంటే సింధూరం అండి. సింధూరం ఆర్ బియ్యపిండి ఆర్ బొగ్గు ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇలా డిఫరెంట్గా పెయింటింగ్ చేస్తారు. ఈ పెయింటింగ్నే దేవుడు దేవతలుగా అనుకొని వాటిని వర్షిప్ చేస్తారు ఇలాంటి ఫెస్టివల్స్లో. దీన్నే ఎడిసింగే అని అంటారు. కాకపోతే ముందే చెప్పాను కదా, యంగ్స్టర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. సో ఒక సవారా ఆర్ట్ సొసైటీ అని 2011లో స్టార్ట్ చేశారండి. గవర్నమెంట్ కాదండి స్టార్ట్ చేసింది, ఆ ట్రైబల్ పీపుల్కి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు, సవారా రాజు గారు అండ్ చిన్న సుంబూర్ గారు. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ సవారా ఆర్ట్ సొసైటీని 2011లో స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్ని పునరుద్ధరించాలని ట్రై చేశారు. అలా అనుకొని అందులో ఉన్న 45 యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ యంగ్స్టర్స్ కదండి, అందులో ఓన్లీ 15 మంది మాత్రమే ఆ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నారు, మిగతా వాళ్ళు వదిలేశారు. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి ట్రైబల్ పీపుల్కి రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసేలా చెయ్యాలి అని చెప్పేసి గవర్నమెంట్ నామినేటెడ్ దిస్ సవారా రాజు ఫర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అండ్ ఇంకొకటి అండి, వీళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారా అని అంటే ఆన్సర్ ఇస్ నో. బికాస్ వాళ్ళు ఒడిస్సాలో కూడా ఉంటారు, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్లో కూడా ఉంటారు. బట్ మోస్ట్లీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఒడియా. అండ్ ఇప్పటి వరకు ఓన్లీ 3 lakhs వరకు మాత్రమే ఈ పాపులేషన్ ఉన్నారు. జనరల్గా మనం న్యూస్లో చాలామంది ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి స్విచ్ అవ్వడం చూస్తున్నాము. ఈ స్విచ్ అయ్యే ఫెనామినన్నే డిఫెక్షన్ అని అంటారు. సో ఒక పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీకి ఐడియాలజీ నచ్చగా లేకపోతే ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళడం అనేది తప్పు కాదు. కానీ ఏదైనా ఒక పవర్ ఆశించి డబ్బుల ఆశకో లేకపోతే ఉన్న గవర్నమెంట్ని అన్స్టేబుల్ చేయడానికి ఆర్ డిఫరెంట్ ఏదైనా ఆశించి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది తప్పు. సో ఇలాంటివి మిస్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లాని మన కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే ఆన్సర్ ఈజ్ నో. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. మరి ఎప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు? 1985లో 10th షెడ్యూల్ ప్రకారం త్రూ 52nd అమెండ్మెంట్ యాక్ట్. జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానండి, 5 2s are 10 కదా, 52nd అమెండ్మెంట్ యాక్ట్ 10th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఎందుకని ఇంట్రడ్యూస్ చేశారు? వై? టు బ్రింగ్ ద స్టెబిలిటీ అమాంగ్ ద గవర్నమెంట్. ఎలా స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది? ఎగ్జాంపుల్ చూడండి. జనరల్గా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ఏ పొలిటికల్ పార్టీకి అయితే మెజారిటీ సీట్స్ వస్తాయో ఆ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ నుంచి కొంతమంది ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోగానే ఈ గవర్నమెంట్కి మెజారిటీ ఉండదు. సో మెజారిటీ అని అంటే అది తక్కువ అయిపోతుంది. సో ఈ గవర్నమెంట్ అనేది పడిపోతుంది. మళ్ళీ అయితే కొత్త గవర్నమెంట్ పెట్టాలి, లేకపోతే కొత్త ఎలక్షన్స్ పెట్టాలి. సో ఇలా ఎన్నిసార్లు చేస్తామండి 5 yearsలో? ఎన్నిసార్లు వీళ్ళు షిఫ్ట్ అవుతుంటే అన్నిసార్లు ఈ గవర్నమెంట్కి మెజారిటీ పోయిన ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది. సో ఇలా మన పాస్ట్ ఇయర్స్లో చాలాసార్లు అయ్యాయి. అలా అవ్వకూడదు అని చెప్పేసి ఈ లాని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒకవేళ అలా యాంటీ డిఫెక్షన్స్ ఆర్ డిఫెక్షన్స్ చేస్తే ఆ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్కి పనిష్మెంట్ ఏంటి అంటే పార్లమెంటరీ మెంబర్షిప్ ఉంటుంది కదండి, అది కోల్పోతారు. అండ్ మినిస్టర్ అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోతారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. మరి ఎప్పుడెప్పుడు డిఫెక్షన్గా కన్సిడర్ చేస్తారు అంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎలెక్ట్ అయిన తర్వాత వాలంటరీగా ఆ పొలిటికల్ పార్టీ నుంచి రిజైన్ చేస్తే తనని డిఫెక్షన్ లా కింద పనిష్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే లెజిస్లేచర్స్లో లైక్ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఓట్స్ చేస్తారు కదా ఎంపీస్ ఎమ్మెల్యేస్, అప్పుడు కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీ ఎలా చెప్తే అలాగనే ఓట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళకి అపోజిట్గా చేసినా ఇంకేదైనా అగెయిన్స్ట్గా చేసినా వాళ్ళపైన ఈ డిఫెక్షన్ లా తీసుకురావచ్చు. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ యాబ్సెంట్ అయిపోవడము, లేకపోతే ప్రయర్ పర్మిషన్ తీసుకోవడము గవర్నమెంట్ నుంచి, 15 daysకి ముందే నోటిఫికేషన్ ఇవ్వడం, ఇలాంటి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలెక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీని కూడా జాయిన్ అవ్వకూడదు. జాయిన్ అయ్యారా డిఫెక్షన్ లా కింద వచ్చేసినట్టే. నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, రాజ్యసభకి లోక్సభకి కొంతమందిని నామినేట్ చేస్తారు కదా ప్రెసిడెంట్ను, స్టేట్లో గవర్నర్. అలా నామినేట్ అయిన వాళ్ళు 6 months లోపు ఏ పొలిటికల్ పార్టీలోనైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే 6 months తర్వాత ఏ పొలిటికల్ పార్టీని జాయిన్ అవ్వకూడదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిఫెక్షన్. ఎక్సెప్షన్స్ ఏంటి? ఒక పార్టీ ఇప్పుడు ఏ అనే పార్టీ బి అనే పార్టీలోకి మర్జ్ అవ్వాలనుకుంటుంది అనుకోండి. ఏ అనే పార్టీలో 2/3 members యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ మర్జ్కి, దెన్ అప్పుడు దాన్ని డిఫెక్షన్ కింద కన్సిడర్ చేయరు. ఇంకొకటి, స్పీకర్ కింద సెలెక్ట్ అయిన పర్సన్ ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ పార్టీ నుంచి వాలంటరీగా రిజైన్ చేయాలి. జనరల్గా వాలంటరీగా రిజైన్ చేస్తే దాన్ని డిఫెక్షన్ అంటారు కదా. కాకపోతే స్పీకర్గా సెలెక్ట్ అయిన ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఆయనకి ఎక్సెప్షన్. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. దీస్ ఆర్ ద థింగ్స్ 5th one అండ్ హియర్ 6th one. మరి కోర్ట్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఇంతకు ముందు ఒరిజినల్గా జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇందులో చేయకూడదు అని ఉండే. కాకపోతే ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డర్ చేస్తే కోర్ట్ వచ్చి కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాకపోతే ఏదైనా టైం లిమిట్ ఏదైనా ఉందా ఈ లాకి? ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ ప్లీ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటే నో అండి. అందుకే ఇప్పటికీ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇంకా ఒక దాంట్లో నుంచి ఇంకా దొరికి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ ఉంటారో వాళ్ళు ఏ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఏ అనే పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, బి అనే పొలిటికల్ పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ పవర్ ఆశించి ఈ ఏ అనే గవర్నమెంట్కి వచ్చేసారే అనుకోండి. సో ఈ గవర్నమెంట్కి సంబంధించిన స్పీకరే అక్కడ ఉంటారు కదా. సో ఈ స్పీకర్ గవర్నమెంట్ ఎలా చెప్తే ఆల్మోస్ట్ అలా చేయకూడదు, కానీ ఇండైరెక్ట్గా అదే అవుతుంది అండి. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ కేసుని ఈ టైంలోనే చెయ్యాలి అనే రూల్ ఏది లేదు కాబట్టి ఆ కేసుని డీలే చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద ఎక్సెప్షన్స్గానే ఉండిపోతున్నారు. రీసెంట్గా ప్రధాన మంత్రి గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ని ఇనాగరేట్ చేశారు. ఏ స్కీమ్ కింద ఇనాగరేట్ చేశారు అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ప్రసాద్ స్కీమ్. ఈ ప్రసాద్ స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆన్ పిల్గ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్రలు ఉన్న ప్లేసెస్, వాటిని రెనోవేట్ చేసి మోడర్న్గా చేస్తారు, రెజువెనేట్ చేస్తారు. ఏవైతే స్పిరిచువల్ అండ్ హెరిటేజ్ ప్లేసెస్ ఉంటాయో వాటిని కూడా ఇలాగే కాపాడుకొని
సస్టైన్ అయ్యేలా చేస్తారు. హెరిటేజ్ అని అంటే మన పాస్ట్ మనకిచ్చిన ట్రెడిషన్స్, కస్టమ్, ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని హెరిటేజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ తాజ్ మహల్ ఇస్ ఎ హెరిటేజ్. ఎస్, మన తీర్థయాత్రల ప్లేసెస్ మనకు తెలిసింది అండి, పిల్గ్రిమేజ్ సైట్స్. ఇప్పుడు తిరుపతి కావచ్చు, లేకపోతే అయోధ్య టెంపుల్ కావచ్చు, ఇవన్నీ పిల్గ్రిమేజ్ సైట్స్ అంటారు. సో వీటిని కాపాడుకొని రెజ్యువనేట్ చేసే స్కీమ్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే దట్ ఈస్ ప్రసాద్ స్కీమ్. మనకు జనరల్గా స్కీమ్స్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం వరకే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని అంటే ఇట్ ఈస్ ఫుల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఎప్పుడు లాంచ్ చేశారు? 2014-15 మధ్యలో. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో నేను ఆల్రెడీ ఇక్కడే చెప్పేశాను. సో ఇంతే కాకుండా ఏవైతే ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తారో ఆ లోకల్ ఏరియాలో ఉన్న యునిక్ కల్చర్, ఆర్ట్, క్యూజిన్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి, హ్యాండీక్రాఫ్ట్స్, ఇలాంటి వాటిని ఇంకా డెవలప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఈ స్కీమ్ అనేది ప్రో పూర్ టూరిజం, అంటే ప్రతి ఒక్క పూర్ పీపుల్ ఏవైనా హెరిటేజ్ ప్లేసెస్, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి అని అంటే ఈజీగా ఉండే లాగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేకాదండి, మిగతా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. అండ్ ఈ లోకల్ కమ్యూనిటీస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి వాళ్ళని డెవలప్ చేస్తామనంటే వాళ్ళు అగ్రీ చేయరు. సో వాళ్ళకు మధ్యలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీరు ఇలా డెవలప్ అవుతే మీకు ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని. సో యాక్సెప్టెన్స్ మనకి లోకల్ కమ్యూనిటీస్ ద్వారా పొంది కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసే డెవలప్మెంట్ ఉండేలా ఈ స్కీమ్ ఇనాగరేట్ చేశారు. సో ఇందులో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్ ఆల్ ద ఎంట్రీ పాయింట్స్, అది రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అన్ని టూరిజం ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ మెయిన్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ప్రసాద్ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ప్రసాద్ సిటీస్ అని ఒక 12 సిటీస్ని ఫస్ట్ అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ఎర్లియర్. ఈ 12 సిటీస్లో అమరావతి కూడా ఉంది. ఈ 12 సిటీస్ ఏంటి, దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అని కొన్ని సిటీస్ గురించి అయినా తెలుసుకోండి. దాట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏటీఎం నుంచి మనీ ఎలా డ్రా చేసుకోవాలో మనందరికీ తెలుసండి. కాకపోతే ఇదే ఏటీఎం నుంచి మనకి రేషన్ కూడా వస్తుంది అని అంటే డిఫరెంట్గా అనిపించినా ఇది నిజమే అండి. హర్యానా గవర్నమెంట్ గురుగ్రామ్ ప్లేస్లో రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. అదే గ్రెయిన్ ఏటీఎం. మనకి జనరల్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా అండి, అదే అండి మన రేషన్ షాప్లో ఇచ్చే వ్యవస్థని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటారు. సో ఆ రేషన్ షాప్లో జరిగే డిసడ్వాంటేజెస్ ఆర్ అవకతవకాలు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కొన్నిసార్లు బెనిఫిషరీ అయినా కూడా రేషన్ రాదు, కొన్నిసార్లు బెనిఫిషరీ అవ్వకపోయినా రేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ బెనిఫిషరీ అయినా కూడా సరిగా క్వాంటిటీ ఆర్ క్వాలిటీగా ఉన్న ప్రోడక్ట్స్ని ఇవ్వరు. సో ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి లైక్ రైట్ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంత క్వాంటిటీ రావాలో అది వాళ్ళ రైట్. సో ఇవన్నీ కరెక్ట్గా చేయడానికి ఈ హర్యానా గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కోఆపరేషన్తో. జనరల్గా ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ కదండి, ఇక్కడ ఆటోమేటెడ్ మల్టీ కామోడిటీ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషిన్ అని అంటారు. సో గురుగ్రామ్ ప్లేస్లో ఇలా ఈ రేషన్ ఆర్ గ్రెయిన్ ఏటీఎంస్ని లాంచ్ చేశారు. ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అండ్ రేషన్ కార్డ్ నంబర్ టైప్ చేయగానే వాళ్ళకి ఎంత రావాలో రేషన్ అంతవరకు రేషన్ అందులో నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ అండి. అండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్, ఇఫ్ ఇట్ గెట్స్ సక్సెస్ఫుల్ ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఎట్ ఆల్ అదర్ ప్లేసెస్ టూ. ఫ్రెండ్స్, లెట్ మీ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. లైక్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన లాస్ ఏవైనా ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నామా? అలాంటి లాస్ ఏవైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇలాంటి ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారు అలాంటి ఒక లా గురించి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే సెడిషన్ ఆర్ రాజద్రోహం లా. ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ అయినప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నోర్లు మూపించడానికి అండ్ ఈ మూమెంట్ని సప్రెస్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ లాంచ్ చేసిన
స్ట్రింజెంట్ లా ఇది. ఈవెన్ మన మహాత్మా గాంధీ గారు అండ్ తిలక్ గారు కూడా ఈ లా కింద అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? సెక్షన్ 124A ఆఫ్ పీనల్ కోడ్లో ఈ లా ఉంటుంది. సో ఇప్పుడు రమణ గారు ఏమంటున్నారంటే 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనకి ఇలాంటి స్ట్రింజెంట్ లా అవసరమా? ఈ లా అనేది మన ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీకి అగెయిన్స్ట్గా ఉంది, మన కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేస్తుంది అని చెప్పేసి రమణ గారు అంటున్నారు. అండ్ ఈ సెడిషన్ ఎవరైతే అథారిటీ ఉంటారో గవర్నమెంట్ కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కావచ్చు, వాళ్ళు చాలాసార్లు మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరైతే జర్నలిస్టులు, యాక్టివిస్టులు, జైల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. అండ్ ఇంతే కాదండి, రీసెంట్గా వస్తే మన కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ అప్పుడు కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. లైక్ ప్రాపర్గా ఫెసిలిటీస్ మాకు లేవు, మెడికల్ ఆక్సిజన్ ఈక్విప్మెంట్, డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సరిగా అప్పగించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసినందుకే యూపీ గవర్నమెంట్లో చాలా మందిని ఈ లా కింద అరెస్ట్ చేసి పడేశారు. సో మనం చూడొచ్చండి మిస్యూజ్ అనేది ఏ వరకు అవుతుందో. ఇప్పుడు ఆ సెడిషన్ లా ఏంటో చూద్దాం. మాటల ద్వారా కానీ, రాతల ద్వారా కానీ, ఆర్ యు ఆర్ మేకింగ్ ఎనీ సైన్స్, సంకేతాలు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎవరైనా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై అసంతృప్తిని పోగు చేసిన, రెచ్చగొట్టిన, ఆ ప్రభుత్వాన్ని ధిక్కరించిన, శత్రుత్వ భావన కలిగించిన, లేకుండా ఇందుకు ఏ ప్రయత్నాలు చేసినా అవన్నీ రాజద్రోహం కిందే వస్తాయని చెప్పేసి ఈ సెడిషన్ లాలో ఉంది. మరి ఒకవేళ మన పైన సెడిషన్ కేస్ బుక్ అయిందనుకోండి, మనకి 3 years నుంచి లైఫ్ టైం వరకు ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో శిక్ష వేసే అవకాశం ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి, బెయిల్ కూడా దొరకదు. ఇంకొకటి ఫైన్స్ కూడా వేస్తారు. అండ్ ఈ కేసు పైన బుక్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. పాస్పోర్ట్లు ఏవైతే ఉంటాయో అవి బ్యాక్ ఇచ్చేసేయాలి అని ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు రావాలి. సో చాలా మంది స్టూడెంట్స్ పర్టికులర్గా యూపీ గవర్నమెంట్లో, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఢిల్లీలో కూడా అండి స్టూడెంట్స్ పైన ఇలాంటి కేసెస్ వేస్తున్నారు. సో హౌ ఇట్ విల్ బి ఎఫెక్టివ్, వాళ్ళ లైఫ్ పైన ఎలా ఇంపాక్ట్ పడుతుందో ఒకసారి చూడండి.